Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డాక్యుమెంట్ల ఫోర్జరీ భూ కబ్జా కేసులో తమ్మినేని సీతారాం వాణిలకు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. చట్టాన్ని ఎప్పుడు ఉల్లంఘించలేదంటున్నారు మాజీ స్పీకర్. అయితే భూమి కొనుగోలులో అక్రమ మార్గాన్ని అనుసరించలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులు చూపినటువంటి పత్రాల ఆధారంగానే కొనుగోలు చేసినట్లుగా క్లారిటీ ఇచ్చారు. అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు తమ్మినేని. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. భూమిపైన వివాదం తెలిసిన వెంటనే సివిల్ కోర్టును ఆశ్రయించామని, గత ఏడాదిన్నరగా సివిల్ కోర్టులో కేసు విచారణలో ఉందని, అయితే మేము కూడా ఈ వ్యవహారంలో బాధితులమే అంటూ కూడా తమ్మినేని అంటున్నారు. సివిల్ కేసు నడుస్తుండగానే క్రిమినల్ కేసు నమోదు చేయడం మాత్రం ఆశ్చర్యకరంగా ఉందంటూ, చట్టపరంగా మా వాదనలు కోర్టు ముందు వినిపించాం, దర్యాప్తునకు పూర్తిగా సహకరించామంటున్నారు తమ్మినేని. అయితే అవసరమైనటువంటి అన్ని పత్రాలు సమర్పిస్తాం, నిజం ఎప్పటికైనా బయటపడుతుందనేటువంటి నమ్మకం ఉంది అన్నారు తమ్మినేని. అయితే న్యాయ వ్యవస్థ పైన పూర్తి విశ్వాసం ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దర్యాప్తు పూర్తి కాకముందే తీర్పులకు రావద్దంటూ కూడా మీడియాకు విజ్ఞప్తి చేశారు. చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తామన్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మొత్తం మీద ఈ నకిలీ డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటుగా ఆయన భార్య పైన విపరీతమైనటువంటి ఆరోపణలు రావడం, అయితే యజమాని ఉండగానే ఆయన పూర్తి స్థాయిలో మరణించారు అనేటువంటి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు అనేది మాత్రం ప్రధానంగా ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో ఒరిస్సాకు సంబంధించినటువంటి ఓ మహిళను దీనికి సంబంధించి కూడా కుమార్తెగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టారు అనేటువంటి ఆరోపణలు రావడం, అయితే మొత్తం మీద మాజీ స్పీకర్ తమ్మినేని పరారీలో ఉన్నారు అనేటువంటి రీతిలో కూడా జరిగినటువంటి ప్రచారం, ఈ మొత్తం కూడా ఒక్కసారిగా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మేము కూడా బాధితులమే అంటున్నారు మాజీ స్పీకర్. రిజిస్ట్రేషన్ సమయంలో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు తెలియజేయలేదు, దాని తర్వాత దీన్ని కోర్టును ఆశ్రయించాం, సివిల్ కోర్టులో ఏడాదిన్నరగా ఈ కేసు విచారణలో జరుగుతుంది, మేము కూడా బాధితులుగా ఉన్నాం కాబట్టి సివిల్ కేసు నడుస్తున్నప్పుడు క్రిమినల్ కేసు నమోదు చేయడం మాత్రం ఆశ్చర్యకరంగా మారింది. చట్ట ప్రకారం మా వాదనలు కోర్టు ముందు వినిపించాం. తాజాగా మాజీ స్పీకర్ తమ్మినేనికు హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ని కూడా మంజూరు చేసింది. దర్యాప్తుకు సహకరిస్తాం, న్యాయపరమైనటువంటి విచారణ పైన మేము ఎదుర్కొంటాం, న్యాయ వ్యవస్థ పైన మాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉందంటున్నారు మాజీ స్పీకర్ తమ్మినేని. ఇంతకైనా ఏమంటున్నారో ఓసారి చూద్దాం. నా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ ఒక భూ వ్యవహారానికి సంబంధించి అనేక వార్తలు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజేయడం నా బాధ్యతగా భావించి మేము ముందుకు వచ్చాను. ముందుగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నేను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన పనిని ప్రోత్సహించలేదు. ప్రజల విశ్వాసమే నా బలం. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు. ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఈ వ్యవహారంలో భూ యజమాని కూడా మోసపోయి ఉంటే నిజంగా బాధాకరం. అదే సమయంలో మేము కూడా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తులము. అందువల్ల ఈ వివాదంలో మేము కూడా బాధితులమేనని మా అభిప్రాయం. సివిల్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతున్న సమయంలో ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు కావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ అంశంపై మా న్యాయవాదులు చట్టపరంగా తమ వాదనలు వినిపిస్తారు. న్యాయస్థానమే వాస్తవాలు నిర్ధారిస్తుంది. ఈ కేసుల గురించి ఎలాంటి దర్యాప్తు జరిగినా మేము పూర్తిగా సహకరిస్తాం. చట్టం ముందు హాజరవుతాం. అవసరమైన ప్రతి పత్రాన్ని సమర్పిస్తాం.
నిజం ఎప్పటికైనా బట్టబయలవుతుంది, బయటపడుతుంది. నమ్మకం మాకుంది. రాజకీయ జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు చూశాను, విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. కానీ వ్యక్తిగతంగా ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఆ ఆలోచనే రాదు. ప్రజలు నన్ను ఎన్నో సంవత్సరాలు ఆదరించారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దర్యాప్తు పూర్తి కాకముందే ఎలాంటి నిర్ణయాలకు రావద్దు. అన్ని కోణాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. నేను చివరిగా ప్రజలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నాకు భారత రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిజం మా వైపు అంటే న్యాయం తప్పకుండా జరుగుతుంది. చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తాం. మీ అందరికీ మీ తమ్మినేని సీతారాం నమస్కారం. గత కొద్ది రోజులుగా